EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. రే ఏంట్రా మాట్లాడితే ఇంటికొచ్చేస్తావా? సిటీలో మాట్లాడితే ఊర్లోకి వచ్చావు, టెంపుల్లో మాట్లాడితే ఇంటికొచ్చావు. ఏంట్రా నీ ధైర్యం? నువ్వే నా ధైర్యం. మా ఇంట్లో 100 మంది ఉన్నారు, నిన్ను చూసి చంపేస్తారు. లేడిని వేటాడాలని మనసులో ఉండాలే గాని పులి 100 మందిలో ఉన్నా వస్తుంది, జింకల మందలో ఉన్నా వస్తుంది. అది దాని నైజం. ఇలా నీ కౌగిట్లో చచ్చిపోవాలనిపిస్తోంది. సింక్ అవ్వలేదు. ఇప్పుడు సింక్ అయిందా? అమ్మో, మా నాన్న లేచినట్టున్నాడు, నిన్ను చూసి చంపేస్తారు. వదులురా, వదులు. హే వదులు, వదులు. అవును, నువ్వేంటి ఇంతవరకు మేల్కొనే ఉన్నావు? ఏం లేదు, నిన్ను చూశాక నిద్ర పట్టడం లేదు. వద్దులు బాబు, వద్దులు. నీకేమో భయం లేదు, నాకు మాత్రం చచ్చంత భయం ఉంది. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. తప్పదంటావా? తప్పదు. ఆగు, నేను చూస్తాను, అప్పుడు వెళ్ళు. ఓకేనా? ఉండు, ఇక్కడే ఉండు. రా, ఎవరు లేరు. వెళ్ళాలా? రా, వెళ్ళాలా? రా. ఇలాగే వెళ్ళిపోవాలా? అవును. అది కాదు, ఏం తీసుకోకుండా వెళ్ళిపోవాలా అని. ఇంత కష్టపడి వచ్చాను కదా, ఇలానే వెళ్తే ఏం బాగుంటుంది? అవును. హే మొగడా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? మరి పులన్నా, వేటన్నా? ప్లీజ్ 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 ప్లీజ్, వెళ్ళు 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 వెళ్ళు. అర్థం చేసుకోవచ్చు కదా, వెళ్ళు. అబ్బా, ఏం మొగడ వేశా నువ్వు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? అబ్బా, సరే అయితే అయితే ఒక హక్, ఒక కిస్. ఇది ఎలా ఉందో తెలుసా? చిన్న పిల్లని గారబం చేస్తూ ముద్దు పెడుతున్నట్టుంది. నాకు ఇలా వద్దు. నాకు ఇదైతే ఇప్పుడొద్దు. ఇది సరైన సమయమైనా కానీ ఇప్పుడొద్దు. మరోస్తా. రామ్, మరి వెళ్తావా? ఎంత ఇష్టం ఉన్న దానివి అక్కడ నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు? అవన్నీ రేపు చెప్తా బాబు. అంటే రేపు రాత్రి మళ్ళీ రమ్మంటావా? రేపు నేనే వస్తా, సిరిపురం కొండ మీద ఉన్న గుడి దగ్గరికి. ఓకేనా? పక్కనా? పక్కా బాబు, పక్కా. వెళ్ళు. రేపు పొద్దున నేను కలుస్తా కదా, వెళ్ళు. అమ్మయ్య.
తప్పించుకున్నాడు కొడుకు. అఖిల, రాత్రి నీ దగ్గర నుంచి వచ్చాక నాపై అటాక్ జరిగింది. నీకేం కాలేదు కదా? అందుకే రామ్, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఆహాహా, వెళ్ళిపోవడానికి రాలేదు, నేను వెంట పట్టుకుపోవడానికి వచ్చా. రాత్రి జరిగిన అటాక్ మీ అన్న లంకేష్ చేయించుంటాడని నా డౌట్. థ్యాంక్ గాడ్ నీకేమీ కాలేదు. అయితే రామ్, నా మాట విను, వెళ్ళిపో. నీకేదన్నా అవుతే? నాకేదైనా అయితే? ఇంత ప్రేమను దానివి ఆ రోజు ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చావు? రామ్, ఆ రోజు ఇంకో కొద్ది క్షణాల్లో నా మనసులోని మాట నీకు చెప్పాలనుకున్నా, కానీ ఇంతలోనే అఖిల,
నేను నీతో తిరిగే విషయం మా నాన్నకు తెలిసి ఊరికి తీసుకెళ్ళాడు. చూడమ్మా అఖిల, మన రామాపురం కట్టుబాట్లే వేరు. అసలు ఈ కట్టుబాట్లు పెట్టిందే మనం పెట్టిన కట్టుబాట్లు మనమే పాటించకపోతే మనకి గౌరవంగా ఉండదమ్మా. చూడు తల్లి, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం 100 కొరడా దెబ్బలు తినడానికైనా నేను సిద్ధం. కానీ మన ఊరి నందినికి జరిగిన అన్యాయమే నీకు జరిగితే నేను తట్టుకోలేను తల్లి. ఈ ఊర్లో తప్పులు చేసిన వాళ్ళని శిక్షించే కుటుంబం మనది. నిర్ణయం నీదే అయినా అనుభవించాల్సింది మాత్రం అందరం. సారీ రామ్, నేను నీకెప్పుడు కనిపించను. నువ్వు నన్ను కలవాలని కానీ చూడాలని కానీ ట్రై చేయకు. ఆ రోజు నువ్వు పంపిన మెసేజ్ చూసి ఏం చేయాలో తెలియక, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బార్లోనే ఎక్కువ గడిపాను. రామ్, ఏంటి బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? కాదు, వెనకాల ఎవరో వస్తున్నారు. వస్తే ఏంటి, గుడన్నాక వస్తారు. వస్తారులే. దాంతో పాటు మీ ఊళ్ళో కట్టుబాటేడి చచ్చిందిగా, నా ప్రాణం తీయడానికి. కట్టుబాట్లా? నీ నవ్వు కూడా తలెత్తి చూడలేని పరిస్థితే నాది. ఇంతకు నవ్వెందుకు? ఇది మా ఊరు కాదుగా. ఏంటి, ఇది మీ ఊరు కాదా? అంటే ఇక్కడ ఏమైనా చేయొచ్చు అన్నమాట. ఏమైనా చేయొచ్చు, ఇది మా పంచాయతీ కాదుగా. ఇంతకీ ఏం చేస్తావేంటి? ఏం చేయాలో ట్రై చేస్తున్నాను కదా. ఇప్పుడంట నేనంట ఇలా దగ్గరకొచ్చి నిన్ను దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకుంటుంటే మేమిక్కడ చూస్తూ ఉండాలా? మళ్ళీ సిరిపురం మళ్ళీ ఫస్ట్ టైం కిస్సు లవ్ ప్రపోజ్ అనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపోరా, లేకపోతే కొట్టాల్సి వస్తుందిరా రే. అబ్బచ్చా, ఏంటి ఇంతమందిని? రేయ్, రామాపురంలో కట్టుబాట్లున్నాయని మా ఊరికొచ్చి ముద్దులు పెట్టుకుంటారా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ కొట్టాల్సి వస్తుందిరా రే. రేయ్, మనల్నే కొడతాడంట్రా, మనమే కొట్టేస్తే పోలా? వేసేయండిరా. ఓకే. సంపత్, రేయ్ నువ్వు వెళ్ళరా. ఆడు ముందా బిజంటే వచ్చానా? రేయ్ కొట్టండి రా. అన్న కొట్టదనా? అన్న నీ కాళ్ళు ముక్తానా? కొట్టదనా? అమ్మా ఏం చెప్పావురా నువ్వు? మాచిపల్లి కొండ మీద మందు కొట్టిస్తా అని చెప్పావు, నువ్వు వాడితో కొట్టిస్తావా? నువ్వు వెళ్ళిపోతావో? అమ్మా, ఇడికి దొరికినట్టే సాగు కొట్టేస్తాడు నాయన. అమ్మా, ఏం చేస్తున్నావురా? అన్నా సైట్ బాగుందని బీర్ తాగడానికి వచ్చానన్నా. మరి బీరేదిరా? అన్నా తాగిస్తారన్నా. మరి చిప్స్ ఏవిరా? అన్నా తినేసినా. పడేసిన సీసాలు చిత్తు కాగితాలు ఏరుకొని తాగినట్టు. వదిలేనా, పోతా. ఏంట్రా నీకు పన్నేనా ఊడింది? ఈ అబ్బా ఆడు పైన కూడా పన్ను ఉడికింది. నువ్వు ఇక అన్నీ ఉడతాయి.
అమ్మా చెత్తను కొడుకోవాలా అబ్బా ఒక్కడికి చేత కాదు చే త్వరగా వెళ్ళిపోవాలి. ఓయ్ మల్లిగా, మల్లిగాడా ఎవరు లేడన్నా ఇక్కడ? రేయ్ సిరిపురా మల్లిగా. ఊరుకోన్నా, ఊరు పెళ్ళేందుకు ఇప్పుడు? మల్లిగాడు ఎవరు లేడన్నా. నువ్వు పోన్నా, నేను పోతా, నువ్వు వెళ్ళి ప్రేమించుకోపో. మంచి మూడ్లో ఉన్నప్పుడు వచ్చారు ఎదవలు. అఖిల, మనం అక్కడే ఆపాం కదా, అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదామా? అఖిల, అఖిల ఏంటి? అఖిల నిన్నే అడిగేది, నీకేం కాలేదుగా? ఈ ఫోటోలో ఉన్నది శివ? అవును, శివనే. నువ్వు శివ ఫ్రెండ్స్ అన్నమాట. అవును. అంటే ఆ రోజు సిటీలో మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకోవాలని శివతో వచ్చిన మా ఊరు నందినిని దారుణంగా రేప్ చేసి చంపేసిన ఆ శివ ఫ్రెండ్స్ లో నువ్వు ఒకడువన్నమాట. అంటే రేపిస్ట్, ద్రోహి. ఎవరే ద్రోహి? ఎవరే రేపిస్ట్? అసలు శివ నందిని చంపిందే మీరు. మీరు మీరు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.